మహాలక్ష్మిని ఆ కరములను స్వామివారి చేతుల్లో పెడుతూ చెప్పాట. ఏమని అంటే, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవా. ఈ అమ్మాయి మా అమ్మాయమ్మ, నీ చేతుల్లో పెడుతున్నాను. ఎంత ప్రేమ! పిచ్చి మాటలు అల్ప జ్ఞానులకి మాత్రమే వస్తుందండి. ఆడపిల్లలు ఏమన్నా వస్తువులా దానం చేస్తావా? వస్తువు మనకు తెలిసిన కుర్రలకి ఎంతసేపు వస్తు మార్పిడి, వస్తువుని నువ్వు ఇచ్చావా, నువ్వు ఇచ్చిన దానికి నేనేమి ఇస్తున్నాను, నేను ఇచ్చిన దానికి, ఇది మాత్రమే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇప్పుడు తెలుసు. భారతీయ ధర్మంలో బిజినెస్ ట్రాన్సాక్షన్ లేదు. ప్రేమ దానం అంటే ఏమిటి అంటే చాలా ఇష్టమైనది మనం ఇవ్వటం అనమాట. నేను ఆవిడకి ఒక ఉంగరం ఇచ్చాను. ఎందుకు ఇస్తానండి ఉంగరం? చాలా ప్రేమగా నేను ఇచ్చాను. దానికి మాట ఏం ఉపయోగించారు? దానం అన్న మాట ఉపయోగించారు. దానము పరిభాషలో కలియుగంలో రకరకాల అర్థాలను పులిగిపుచ్చుతుంది. నా కూతురయ్యా, నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. నీ ఎలా ఉంటుంది నా కూతురు? నీకు చెప్పాను, పరాక్రమంతుడు, యు ఆర్ ఆల్ ఎలిజిబుల్ కాబట్టే నీకు ఇచ్చాను. అలాంటిదే నా కూతురు కూడా నీ యొక్క ధర్మంలో నిన్ను అనుసరిస్తూ ఉంటుంది. మన భారతీయ ధర్మంలో మగవాళ్ళకి ఏమీ చెప్పలేదు, ఆడవాళ్ళకి మాత్రమే చెప్పానని కాదండి. ధర్మాలు పురుషులకు కూడా చెప్పారు. ఇంట్లో దీపం మగవాడు పెట్టాలి, 5 కర్మలు మగవాడు చేయాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం. నీ మీద ఆధారపడ్డ వాళ్ళకి తిండి నువ్వు పెట్టు. దేవతా స్మరణ చెయ్యి. భూతయజ్ఞం, రోడ్డు మీద ఉన్న చీమకో వాటికో కొంచెం పెట్టు అన్నము. రోజు కాస్త ఋషి యజ్ఞం చేసుకో, కాస్త చదువు, ఋషి యజ్ఞం చెయ్యి. పితృయజ్ఞం, నీ యొక్క వంశానికి మూలభూతులైన వాళ్ళని స్మరించుకో అని 5 ధర్మాలను నిర్దేశించడం జరిగిందండి. అది తప్పకుండా ఇంట్లో పురుషుడు చెయ్యాలి. ఎంత ఉద్యోగాలైనా కష్టమైన విషయం కాదు. ఆయన చేస్తున్నప్పుడు ఆయనని అనుసరిస్తూ ఆయన పూజ చేసుకోగానే నైవేద్యం ఇంట్లో పెట్టకపోతే ఎలా జరుగుతుందని చెప్పండి? అది ధర్మ అనుసరణ అన్నమాట. అలాగే నువ్వు ఏ ధర్మం చేస్తావో అది ధర్మంలో పాలు పంచుకుంటుంది. సహధర్మ చరీతవ అని చెప్పాడు. ప్రతీక్ష చైనం భద్రంతే పాణి గృహీష్ణ పాణిన గృహ్ణీశ్వపాణిన అని చెప్పాడు. ఈమెను నువ్వు కనుక తీసుకున్నావా నీకు భద్రం కలుగుతుంది అని చెప్పాడండి. అంతే కదా, పక్కన ధర్మచారిణి ఉంటే కదా ఆయన ధర్మాన్ని నిర్వర్తించేది. ధర్మం నిర్వర్తిస్తే కదా శుభం జరిగేది. ఇంత గొప్ప శ్లోకంతో శ్రీరాముల యొక్క కళ్యాణము ఘట్టం జరిగిందనమాట. ఇంత కళ్యాణం తర్వాత కూడా వాళ్ళ యొక్క జీవితం ఏమీ సజావుగా సాగలేదు. చాలా ప్రేమైక మూర్తులుగా ఉన్నారు.